నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా రంపచోడవరంకు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త బాలు అక్కిసకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన హ్యూమన్ రైట్స్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో శుక్రవారం జరిగిన జాతీయ మానవ హక్కుల సదస్సులో ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ సభ్యులు జస్టిస్ డాక్టర్ బైడ్యూట్ రంజన్ సారంగి బాలు అక్కిసకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల ప్రచారం కోసం బాలు అక్కిస చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతూ ప్రతి ఒక్కరి హక్కులను కాపాడటంలో ముందుండే బాలు అక్కిస వంటి కార్యకర్తలు సమాజానికి ఎంతో అవసరమని కొనియాడారు. డైరెక్ట్ హ్యూమన్ రైట్స్ వాచ్ గ్లోబల్ సంస్థ తరపున బాలు అక్కిస ఈ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఫ్రంట్ ఇండియా చైర్మన్ మనోజ్ జనాతో పాటు దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.